నమస్కారం. ఈరోజు మనం ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన ఆసక్తికరమైన కథను విందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, కుటుంబ బంధాల మధ్య ఉండే స్వార్థం, కుట్రలు మరియు ఆ కుట్రలను ఒక ఇల్లాలు తన తెలివితేటలతో ఎలా ఎదుర్కొంది అనే అంశాలను తెలియజేస్తుంది. గాయత్రి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువుకున్నది, సంస్కారం ఉన్నది. ఆమెకు సురేష్తో వివాహం జరిగింది. సురేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరిదీ అందమైన సంసారం. ఇంట్లో అత్తయ్య, మావయ్యలతో పాటు సురేష్ చెల్లెలు అంటే గాయత్రి ఆడపడుచు శ్రావణి కూడా ఉండేది. శ్రావణి చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తుంది. కాని ఆమె మనసులో ఎప్పుడూ ఏదో ఒక కుట్ర నడుస్తూనే ఉంటుంది. పెళ్లై అత్తారింటికి వెళ్లాల్సిన శ్రావణి తన భర్తతో గొడవపడి పుట్టింట్లోనే తిష్టవేసింది. గాయత్రి వచ్చిన కొత్తలో ఆడపడుచును ఎంతో గౌరవించేది. కాని శ్రావణి మాత్రం గాయత్రిని తన అన్నయ్యకు దూరం చెయ్యాలని, ఇంట్లో పెత్తనం తనదే ఉండాలని నిరంతరం ప్రయత్నించేది. శ్రావణి ఒక డబుల్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. అన్నయ్య దగ్గర వదిన గురించి అబద్ధాలు చెప్పడం, వదిన దగ్గర అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడ్డం ఆమెకు అలవాటుగా మారింది. ఒకరోజు గాయత్రి వంటగదిలో పనిచేసుకుంటుండగా శ్రావణి మెల్లగా సురేష్ దగ్గరకు వెళ్లి, అన్నయ్యా, చూడు వదిన మమ్మీని ఎలా విసుక్కుంటోందో, ఇందాక మమ్మీ ఏదో అడిగితే చాలా కోపంగా సమాధానం చెప్పింది అని అబద్ధం చెప్పింది. సురేష్కి తన తల్లి అంటే చాలా ప్రాణం. శ్రావణి మాటలు విని అతను గాయత్రిపై కోపం పెంచుకున్నాడు. మరోవైపు గాయత్రి దగ్గరకు వచ్చి, వదినా, అన్నయ్య నీ గురించి ఏమంటున్నాడో తెలుసా? నువ్వు సరిగ్గా వంట చేయడం లేదని, ఎప్పుడూ ఫోన్ చూస్తూ గడుపుతున్నావని నా దగ్గర బాధపడుతున్నాడు అని చెప్పేది. ఇలాంటి మాటల వల్ల గాయత్రి మరియు సురేష్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరినొకరు అనుమానించుకోవడం, మాట్లాడుకోకపోవడం పెరిగిపోయింది. గాయత్రికి అర్థం కావడం లేదు, తను అందర్నీ ప్రేమిస్తున్నా సురేష్ ఎందుకు తనతో ఇలా ప్రవర్తిస్తున్నాడని. అత్తయ్య కూడా శ్రావణి మాటలు నమ్మి గాయత్రిని చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది. ఒకరోజు శ్రావణి ఒక పెద్ద ప్లాన్ వేసింది. తన నగలను తానే దాచుకొని ఆ నేరాన్ని గాయత్రిపై నెట్టాలని చూసింది. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. నా నగలు కనిపించడం లేదు, వదినే తీసి ఉంటుంది అని శ్రావణి ఏడవడం మొదలుపెట్టింది. సురేష్ కూడా ఆవేశంలో గాయత్రిని నిలదీశాడు. అయితే గాయత్రి అమాయకురాలు కాదు. శ్రావణి ప్రవర్తనలో మార్పును ఆమె గమనిస్తూనే ఉంది. శ్రావణి ఫోన్లో ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతుండటం, అన్నయ్య లేని సమయంలో ఇంట్లో గొడవలు పెట్టటం గాయత్రి చూసింది. ఆ రోజు నగలు పోయాయని శ్రావణి అనగానే గాయత్రికి ఇది ఆమె పనేనని అర్థమైపోయింది. గాయత్రి తన తెలివితేటలతో శ్రావణి గదిలో రహస్యంగా ఒక చిన్న కెమెరాను లేదా తన ఫోన్ రికార్డింగ్ను ఏర్పాటు చేసింది. ఆ రికార్డింగ్లో శ్రావణి తన స్నేహితురాలితో మాట్లాడుతూ, చూడు, ఈ నగల సాకుతో వదినను ఇంట్లోంచి గెంటేస్తాను, అన్నయ్యకు వదిన మీద నమ్మకం పోయేలా చేశాను అని గర్వంగా చెప్పుకోవడం రికార్డయ్యింది. సాయంత్రం సురేష్ ఆఫీసు నుండి రాగానే శ్రావణి మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు గాయత్రి ప్రశాంతంగా అందరినీ పిలిచింది. శ్రావణి నగలు ఎక్కడికి పోయాయో నాకు తెలుసు అని చెప్పి ఆ రికార్డింగ్ను ప్లే చేసింది. అందులో శ్రావణి ఆడిన డబుల్ గేమ్, చెప్పిన అబద్ధాలు అన్నీ బయటపడ్డాయి. నగలు ఆమె బీర్వా వెనుక ఒక డబ్బాలో దాచింది కూడా తెలిసింది. అది చూసిన సురేష్ నిర్ఘాంతపోయాడు. తన చెల్లెలి స్వార్థం కోసం తన భార్యను అనుమానించినందుకు అతను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. సురేష్ శ్రావణిని తీవ్రంగా మందలించాడు. ఆమెను వెంటనే తన భర్త ఇంటికి వెళ్ళిపోవాలని, అక్కడ కూడా ఇలాంటి కుతంత్రాలు చేస్తే ఎవ్వరూ సహించరు అని హెచ్చరించాడు. అత్తయ్య కూడా గాయత్రికి క్షమాపణ చెప్పింది. గాయత్రి తన తెలివితేటలతో, ఓపికతో ఒక సంసారాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకుంది. ఆడపొడుచులు లేదా ఇంట్లో ఎవరైనా ఇలాంటి డబుల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆవేశపడకుండా ఆధారాలతో నిరూపించినప్పుడే నిజమైన విజయం లభిస్తుందని గాయత్రి నిరూపించింది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. నిజం నిప్పులాంటిది, అది ఎప్పటికైనా బయటపడుతుంది. భార్యాభర్తలు మూడవ వ్యక్తి మాటలు విని ఒకరినొకరు అనుమానించుకోకూడదు.